హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. సో గతంలో సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా కూడా ఏ బిల్లు చట్టసభల్లో అంటే అసెంబ్లీలో ఆమోదించబడి మీ దగ్గరకు వస్తుందో దాన్ని కేవలం 3 నెలల లోపు దానికి సంబంధించిన వివరాలని వెల్లడించాలి. అంతేగాని సంవత్సరాలు మీ దగ్గర పెట్టుకొని ఏదో పొట్లాలు కొట్టుకోవడానికి ఉపయోగించుకోవడానికి కాదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తమిళనాడు గవర్నమెంట్ వేసిన కేసుని మద్దతిస్తూ ఆ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీలో ఆమోదించబడిందో దాన్ని అప్పటి నుంచే వర్కింగ్ లోకి తీసుకోండి అంటూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అద్భుతమైన జడ్జిమెంట్. దీనిపైన అటు రాష్ట్రపతి గారికి ఇటు గవర్నర్ గారికి అందరికి కాలింది బాగా. మాకే టైం పెడతారా మీరు? అసలు మేము మా ఇష్టం వచ్చినంతకాలం మా దగ్గర ఉంచుకుంటాం. సో ఇష్టం వచ్చినట్టుగా సుప్రీంకోర్టుకి లెటర్లు రాయడం జరిగింది. చాలా రాద్ధాంతం జరిగింది. అయితే బిల్లు ఆమోదించడానికి కాల పరిమితి అనేది అవసరమా అన్న దానికి సుప్రీంకోర్టు ఆన్సర్ చెప్పబోతుంది. అయితే సెక్షన్ 143 కింద విస్తృతమైన అధికారాలు కలిగినటువంటి సుప్రీంకోర్టు దేన్నైనా ఏ బిల్లునైనా కూడా క్లియర్ గా ఆమోదింప చేయడానికి, ఒకవేళ ఎవరైనా ఆమోదించకపోతే దాన్ని ఓకే చేయడానికి కంపల్సరిగా సుప్రీంకోర్టుకి అధికారాలు ఉన్నాయన్న విషయం రాష్ట్రపతి గారికి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా ఏంటో పెద్ద వాళ్ళే తోపులు, ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర బిల్లులు పెట్టుకున్నా అడగకూడదన్న ఆలోచనలో ఉంటారు. అంటే గవర్నర్ ని ప్రశ్నించకూడదు కోర్టులు, అసలు రాష్ట్రపతిని ప్రశ్నించకూడదు. వాళ్ళ దగ్గర సంవత్సరాల తడబడి చట్టసభల్లో ఆమోదించబడినటువంటి బిల్లులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి ప్రజల సంక్షేమం కోసం కొన్ని బిల్లులు పంపిస్తే వాటిని గవర్నర్ సంతకం చేసి పంపించకుండా కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర పెట్టుకోవచ్చు. దీన్నే నిరసిస్తూ కోర్టు చెప్పిన తీర్పు ఏంటంటే 3 నెలల కన్నా ఎక్కువ కాలం ప్రకటించలేదు. మీరు ఎంత పెద్ద బిల్లు అయినా 3 నెలల్లో చదివి ఆమోదించాలి. లేదంటే అందులో చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే చెప్పాలి, కానీ అలా కాతికల్ని కబోర్డ్ లో పెట్టి చూసుకోవడానికి కాదంటూ మాట్లాడిన సందర్భాలు మనందరికీ తెలుసు. సో దీనిపైన రాజ్యాంగంలో ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి చేసిన సూచనలు సుప్రీంకోర్టు జూలై 22 అంటే రేపు దీనిపైన విచారణ జరగబోతుంది. ప్రధాన న్యాయమూర్తులు, భారత న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, అదేవిధంగా న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రాంత్ నాగ్, అదేవిధంగా పిఎస్ నరసింహ మరియు ఏఎస్ చంద్రకర్ లతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయాన్ని విచారిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రపతి ఈ సూచన చేశారు. అదనమాట. మనోళ్ళు ఊరుకుంటారు, మనకి ఈగో మామూలుగా ఉంటుంది. పని చేయకపోయినా మాత్రం బలుపు మాత్రం మామూలుగా ఉంటుంది. అసలు ఈ గవర్నర్ వ్యవస్థ పెద్ద చెత్త వ్యవస్థ అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నర్ నియమించేది ఎవరు? బీజేపీ. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి గవర్నర్ నియమిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ ఉంటారు, అతన్ని బీజేపీ నియమిస్తుంది. ఆ బీజేపీ ఏం చెప్తే ఈయన తోలుబొమ్మలుగా అని ఆడతాడు. జగన్మోహన్ రెడ్డి గారే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు తానా అంటే ఇంత అందానా అనొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అవసరమైన మంచి పాలసీని ఏదైనా తీసుకొచ్చారనుకోండి, గవర్నర్ సంతకం పెట్టాలి కదా, బెటర్ ఆయన పక్కన పెట్టుకుంటే అమ్మో ఈ పాలసీ పోతే మంచి పేరు వస్తుంది, బీజేపీ కోర్టులు రావు, ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి. సో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ సుప్రీంకోర్టు ఆర్టికల్ 143ని ఉపయోగించి ఏ బిల్లు వచ్చినా చట్టసభల్లో ఆమోదించబడి అసెంబ్లీలో ఆమోదించబడి ఏ బిల్లు మీ దగ్గరకు వచ్చే 3 నెలల్లో మీరు దాన్ని శాంక్షన్ చేస్తారా లేదా అన్న విషయాన్ని తెలియచేయాలి. ఒకవేళ తెలియజేయబోతున్నట్లయితే ఆ 3వ నెల నెక్స్ట్ డే నుంచి ఆ బిల్లు ఆమోదంలోకి వస్తుంది. మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి అనే విధంగా చెప్పారు. సో దానిపైన ముర్మూర్ గారు రాష్ట్రపతి గారికి కింద నుంచి పైదాకా రేంజ్ లో మాకే రిస్ట్రిక్షన్ పెడతాది ఆ సుప్రీంకోర్టు, అసలు మీరు ఏ అధికారాలతో రిస్ట్రిక్షన్ పెట్టారో మేము తట్టుకోలేకపోతున్నాం అన్న రేంజ్ లో పాపం వాళ్ళంతా ఫీల్ అయిపోయి సుప్రీంకోర్టు పైన లెటర్లు సంధించి విశ్లేషణలు అడిగి చాలా చేశారు. దానికి ప్రతిగానే 22వ తారీఖున దాన్ని విచారిస్తారట. మరి ఏం విచారించినా కూడా చివరికి 3 నెలలే గడువు ఉంటుంది. చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.